పుస్తకం పేరు యశోబుద్ధ. రచయిత ఓల్గా. యశోబుద్ధ. సాయం సంధ్య. కొండలమీదనించి అస్తమిస్తున్న సూర్యుని కాంతి క్షణక్షణానికి రంగులు మార్చుకుంటున్నది. తెల్లని మేఘాలు ఆ రంగులను ఒక విధంగా ప్రతిఫలిస్తుంటే, నల్ల మబ్బులు మరొక విధంగా ప్రతిఫలిస్తున్నాయి. విశాల ఆకాశంలో జరుగుతున్న ఆ మహాద్భుత వర్ణ విన్యాసాలను మైమరచి చూస్తున్నది యశోధర. తన చుట్టూ ఉన్న పూల చెట్లు చీకటిని కప్పుకోవటం కూడా ఆమె గమనించలేదు. ప్రతిరోజూ ఆ సమయానికి యశోధర ఆ ఉద్యానవనానికి వచ్చి పువ్వులు కోసుకుని సమీప ఆలయంలోని దేవతకు కొన్నిటిని సమర్పించి మరికొన్నిటిని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లేది. ఈరోజు ఇంటికి బంధువులొచ్చారు. వారిని ఆదరించటంలో తల్లికి సహాయపడి వచ్చేసరికి ఆలస్యమైంది. ఆలస్యమైతేనేం, సూర్యాస్తమయ దృశ్యాన్ని తోటలోనించి కనిపించే కొండలమీదుగా చూసే అదృష్టం కలిగింది. సూర్యుడు కొండల కిందకి దిగి విశ్రాంతి తీసుకుంటున్నా, ఆయన కిరణాల అరుణిమ ఆకాశంలో వర్ణ చిత్ర రచన చేస్తూనే ఉంది. యశోధర తప్పదన్నట్లు చూపును ఆకాశంలో అందని రంగుల నుంచి తన చేతికందే రంగురంగుల పూలవైపు మరల్చింది. పుష్ప సంచయనం ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన పని. ప్రతి చెట్టు నుంచి ఎంచుకుని కొన్ని పువ్వులు మాత్రమే కోస్తుంది. దానికై ఆ చెట్లకు క్షమాపణలు చెప్తూనే ఉంటుంది. తల్లినించి బిడ్డలను వేరు చేస్తున్నానని, కాని అందరికీ తల్లి అయిన దేవత మెడలో అలంకరిస్తానని, వాటి జన్మ సార్థకం చేస్తానని చెట్లకు పూలకు వేల వాగ్దానాలు చేస్తూ ఒక నిరంతర సంభాషణ నెరుపుతూ యశోధర పూలను సంగ్రహించే తీరు ముగ్ధ మనోహరంగా ఉంటుంది. యశోధర పూలు తీసుకుని ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. అంతే, ఆ అడుగు మరి ముందుకు పడలేదు. ఆలయ ప్రాంగణం ద్వారం దగ్గర ఎడమవైపునున్న రాతి అరుగుమీద కూర్చున్న వ్యక్తిని చూసి ఆమె అడుగులు ఆగిపోయాయి. నిలబడి మరి కదలనన్నాయి. కొండల వెనక సూర్యాస్తమయం ఎంత అద్భుతంగా తోచి మనసును ఆకట్టుకుందో, ఆలయం ముందు చంద్రోదయంలాంటి ఈ అపరిచిత వ్యక్తి దర్శనం మనసుని అంతగా మైమరపించింది. ఆ వ్యక్తి నవయువకుడేగాని ముఖంలో యవ్వనం తాలూకు దర్పం లేదు. కాంతి, చెదరని మారని కాంతి. కనులు మూసుకుని ఏ సుందర దృశ్యాన్ని సందర్శిస్తున్నాడో పెదవుల మీద చిరునవ్వు అతిలోక సుందరంగా మొలిచింది. కూర్చున్న తీరు, ఒడిలో ముడిచిన అరచేతులు, పద్మాసనంలోని పాదాలు, యశోధర చూపు మనసు అక్కడే స్థిరమైపోయాయి. క్రమంగా స్పృహలోకి వచ్చిందామె. తనను తాను కూడదీసుకుని బలవత్తరమైన సంకల్ప సహాయంతో అడుగులు ఆలయం లోపలికి వేసింది. దేవతకు పూలు సమర్పించి నమస్కరించి వస్తూ మళ్ళీ ఆ యువకుడిని చూసి ఎందుకో తనకే తెలియక ఒక నిట్టూర్పు వదలి, జరిగిన ఆలస్యానికి చింతిస్తూ వేగంగా నడుచుకుంటూ తోట దాటి ఇల్లు చేరింది. ఇల్లు చేరింది శరీరమేగాని మనసు కాదు. మనసు ఆమె వశంలో లేదనే స్పృహ కూడా ఆమెకు తెలియదు. తల్లిదండ్రుల మాటలు వినపడుతున్నాయి. పనులు జరుగుతున్నాయి. రుచి తెలియని ఆహారం కడుపు నింపింది. అలవాటైన శయ్య బడలిక తీర్చుకుని నిద్ర పొమ్మంది. నిద్ర మాత్రం యశోధర తీరు చూసి భయపడిందో కోపగించిందోగాని ఆమె దగ్గరకు రానని ప్రతిన చేసింది. కనురెప్పలు ఒకదాని స్పర్శ మరొకటి సహించలేనట్లు దూరంగానే ఉండిపోయాయి. కనుపాపలు మాత్రం తమలోని ప్రతిబింబాన్ని చూసుకుని నివ్వెరపోతున్నాయి. ఎందుకంటే ఆనాటి సంధ్యాసమయం నుంచి ఆ ప్రతిబింబం తప్ప వాటిలో మరొకటేదీ ప్రతిఫలించటం లేదు. ఆ రాత్రి సిద్ధార్థుడు భోజనం చేస్తుంటే తల్లి మహాప్రజాపతి గౌతమి పక్కనే కూర్చుని అతనికిష్టమైన పదార్థాలు కొసరుతూ వడ్డించాలని చూస్తున్నది. వారించి Sample complete. Ready to continue?